హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి ఫైనలిస్ట్ వచ్చేసాడు. ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా కంటెండర్స్ని ఎంపిక చేయడానికి బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీలని, అంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది. అఖిల్ సార్థక్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్, వితికా షెరు, పునర్నవి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ముగ్గురు టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్స్ని ఎంపిక అయితే చేశారు. టాస్కుల ద్వారానే ఎంపిక చేయడం జరిగింది. అలా రోహిణి, అవినాష్, నిఖిల్ టికెట్ టు ఫినాలే రేస్లో ఫైనల్ రౌండ్లో పాల్గొనే కంటెండర్స్గా ఎంపిక అయితే అయ్యారు. ఇక ఫైనల్ రౌండ్ నిర్వహించడానికి బిగ్ బాస్ మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ అయినటువంటి శ్రీముఖి ఎంట్రీ అయితే ఇచ్చింది. ఇక శ్రీముఖి వచ్చి ఈ ముగ్గురి మధ్య కొన్ని టాస్కులు పెట్టి అలాగే హౌస్మేట్స్ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటూ ఫైనల్గా అయితే టికెట్ టు ఫినాలే రేస్ విన్నర్ని అయితే ప్రకటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టికెట్ టు ఫినాలే రేస్ విన్నర్ ఎవరు అంటే రోహిణి, నిఖిల్, అవినాష్ పోటీ పడగా ఈ ముగ్గురులో నుంచి నిఖిల్ అలాగే రోహిణిని ఓడించి అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్లో విజయం అయితే సాధించాడు. ఇది ఖచ్చితంగా నమ్మదగింది కాకపోయినా కూడా అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచాడు అని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవినాష్, రోహిణి టికెట్ టు ఫినాలే రేస్ గెలిచే అవకాశమే లేదు అని చాలామంది నిఖిల్ అభిమానులు భావించారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య చాలా రకరకాలుగా జరిగి చివరికి టాస్క్లో అవినాష్ గెలిచి టికెట్ టు ఫినాలేని సొంతం చేసుకున్నాడు. దీంతో అవినాష్ ఈ సీజన్లో తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశాన్ని అయితే అందిపుచ్చుకున్నాడు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న ట్విస్ట్ ఏమిటి అంటే ఈ వారం అవినాష్తో సహా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అంటే గత వారం మెగా చీఫ్ అయిన కారణంగా రోహిణి మాత్రమే నామినేషన్స్ నుండి తప్పించుకుంది. దీంతో అవినాష్ ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతేనే తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశాన్ని లభిస్తుంది. అంటే ఈ వారం ఖచ్చితంగా సేవ్ అయితే నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ లభిస్తుంది. అవినాష్ టాప్ 5లో ఉండే అవకాశం 100కి 100% ఉంటుంది. అలా కాకుండా ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఈ వారం కనుక అవినాష్ ఎలిమినేట్ అయితే ఇక ఈ సీజన్ టికెట్ టు ఫినాలే రేస్ వృధా అయిపోయినట్టే. మరి అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.